రెడీ అవుతున్నావా లక్ష్మి? ఇన్నాళ్ళు నీది పైచేయిగా ఉండేది. ప్రతిసారి నేను ఓడిపోయేదాన్ని. కానీ ఇప్పుడు నాది పైచేయి అయింది. ఓడిపోవడం నీ వంతైంది. అవునా? అదేలా మనీషా? ఎలా అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ఫంక్షన్ నా భిక్ష కాబట్టి. నేను చెప్పడం వల్లే మిత్ర ఒప్పుకున్నాడు కాబట్టి. చా, నీ మాటకి అంత విలువ ఉందా? ఇప్పుడు నేను ఏం చెప్పినా మిత్ర వింటాడు. అలా ట్యూన్ చేశాను. ట్యూనా తాటాకుల కట్ట? నువ్వేదో తెలివైన దానివి అనుకుంటున్నావు. మరి ఇంత తెలివి తక్కువ దద్దమ్మవి అనుకోలేదు. నేను ఒప్పించకపోయుంటే నువ్వు ఈ పెళ్లి రోజు చేసుకునేదానివా? ఈ ఫంక్షన్ ఉండేదా? నేను చెప్పకపోయుంటే మిత్ర గదిలో నుంచి బయట అడుగు పెట్టేవాడే కాదు. మహా అయితే నువ్వు నీ పిల్లల్ని అడ్డు పెట్టుకుని మిత్రని ఎమోషనల్ గా ఒప్పించేదానివేమో. ఇలాంటి విషయాలకి పిల్లల్ని అడ్డు పెట్టుకుంటాను అని ఎలా అనుకున్నావు మనీషా? నేను అడ్డు పెట్టుకున్నది నిన్ను. ఏంటి? అర్థం కాలేదా? నువ్వు మిత్రగారిని ఒప్పించలేదు, నీతో ఒప్పించేలా చేశాను. నీతోనే ఆయన్ని మా పెళ్లి రోజు ఫంక్షన్కి రప్పించేలా చేశాను. అఫ్కోర్స్ నువ్వు మిత్రగారితో మాట్లాడడానికి కారణం చిన్నత్తయ్య గారే అనుకో. కానీ చిన్నత్తయ్య గారి మాట నొక్కింది నేను. ఆవిడ చెప్పబట్టే కదా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావు. ఆవిడ స్విచ్ అయితే నువ్వు బల్బువి. మా ఆయన ఈ ఫంక్షన్కే వెలుగు. ఇప్పుడు అర్థమైందా నువ్వు తెలివి తక్కువ దద్దమ్మవి అని ఎందుకన్నానో? ఇప్పుడు ఆయన ఫంక్షన్కు వస్తారు, మా పెళ్లి రోజు హ్యాపీగా జరిగిపోతుంది. నువ్వు మూలను కూర్చొని ఏడుస్తూ చూడు. నా పెళ్లి రోజున నేను నీకిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదే.